దినా ప్రతిపక్షం అధికార పక్షం ఒకలనొకలు దుమ్మెత్తి పోసుకునే వార్తలు ఎంత కామనో రైతుల గోసలు రైతుల బాధలు అనే వార్తలు కూడా గంతే కామన్ అయిపోయినాయి. అరే రైతు ఏడ్చిండు అనే వార్త లేని రోజు ఏ రోజు ఉంటలేదు. ఏ పేపర్ చదివినా ఏ న్యూస్ చూడు రైతుల ధర్నాలు రైతుల గోసలు ఇవే కానొస్తున్నాయి. ఇగో ఆ సొంటితోటి పట్టుకొచ్చిన చూడురి. ఓష్ని ఈడికెళ్ళి ఆడిదాకా ఎక్కడ బండ్లు అక్కడనే ఆగిపోయినాయి కదా. రోడ్డు నడుము ఇట్లా మంది నిలబడ్డరు. వీళ్ళంతా ఆడనే కూర్చొనేదో లొల్లి పెడుతుర్రు. పోలీసులు కూడా వచ్చారు కదా. ఓ పెద్ద మనుషులు ఏందే కథ గట్ల కూర్చుర్రు, ఏమైంది? నీ గా ముచ్చటమని ఉంటే వెనక సిరి చూసుకుందాం కానీ లేవురి ముందు మందికి అక్కరయ్యే పండ్లు షాలు ఉంటాయి. గిట్లా కూర్చొని ధర్నా చేస్తే పండ్ల మీద పోయేటోళ్ళకి తిప్పల రాదా అని ఎంత చెప్పినా ఏం లేదట ఈ రైతన్నలంతా. సూర్యాపేట మండలం రాజ్నాయక్ తాండా ఐకేపీలా కాంటాలు వేస్తలేరని రోడ్డెక్కి ధర్నా చేస్తున్నారు రైతులు. 5 రోజులు ఒక్క లారీ వస్తే ఎన్ని రోజులు కాంటాలు వేస్తారు? వడగండ్ల వానలు వస్తే మా పరిస్థితి ఏందని భయంతో ఈ పని చేసిర్రట. మేము ఎంత చెప్పినా మా మాట ఇంటలేరు. మా నోర్లు పోతున్నాయి తప్పితే మాకు న్యాయం జరుగుతలేదు. చూసుకుంటూకుంటే పనులు కావని ధర్నా చేసి ఏడికాడికి ట్రాఫిక్ ఆపేసిర్రు. కనీసం ఇట్లా చేస్తానైనా సర్కార్ దిగొచ్చి మాకు న్యాయం చేస్తుందని ఎదురు చూస్తుర్రు వీళ్ళంతా. ఓ సార్లు జరగా కాంటాలేవో షాల్ చేసి గీ రైతుల తిప్పల తీర్చుర్రి ఆ 4 జోడి కలిసి వేడుకుంటురట ఆడ ట్రాఫిక్ ఇరికినోళ్ళు కూడా.